ఓం లక్ష్మీ దేవతాయ నమః. అందరికీ నమస్కారం అండి. వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. మా సిస్టర్ చేసుకున్నారనమాట వరలక్ష్మి వ్రతము. సో మమ్మల్ని ఇన్వైట్ చేస్తే అలంకరణ, చీర కట్టడం ఇదంతా చేయాలని చెప్పేసి మేము ముందుగానే వెళ్ళిపోయాము. సో శారీ డ్రేపింగ్ అమ్మవారికి ఎలా చేస్తారో ఇప్పుడు చూపిస్తానమాట. సో మనం సెలెక్ట్ చేసుకునే శారీ ఏంటంటే కొంచెం ఫ్లెక్సిబుల్గా ఉండాలన్నమాట. అంటే సాఫ్ట్గా ఉండాలి. కొన్ని ఉంటాయి నించుంటాయి, కొంచెం శారీ ఇన్కన్వీనియంట్గా ఉండదు. అలా కాకుండా మంచిగా మెత్తగా ఉండాలన్నమాట. సో మనకి ముందే హడావిడి ఉంటుంది పూజ అంటే. సో వరలక్ష్మి వ్రతానికైతే కొంచెం అలంకరణ ఎక్కువగా ఉంటుంది కాబట్టి మనం సెలెక్ట్ చేసుకునే పనులు కూడా టైం తక్కువ ఉండేలా చూసుకోవాలి. సో పళ్ళు పాటంతా ఇలాగా కుచ్చుల్లాగా పెట్టేసి క్లిప్స్ పెట్టేసుకోవాలన్నమాట. ఆల్రెడీ వీడియో లెంగ్త్ ఎక్కువగా ఉంది. సో అందుకని చెప్పేసి మీకు అర్థమయ్యేలాగా సింపుల్గా చెప్తున్నాను, మొత్తం వీడియో అంతా చూయించకుండా. సో పళ్ళు పార్ట్ అంతా చూసారా, కొంచెం ఒక 4-5 క్లిప్స్ వచ్చేంత వరకు ఇలా క్లిప్స్ పెట్టుకోవాలి. నెక్స్ట్ సారీకి ఇంకొక సైడ్ ఉంటుంది కదా, సో అటు సైడ్ నుంచి ఇలా హారిజాంటల్గా స్టెప్స్ పెట్టుకుంటూ రావాలి. సో టోటల్ ఒకేసారి పెట్టేయచ్చు, కానీ నేను ఏంటంటే పార్ట్స్ కింద డివైడ్ చేసి ఒక 10 కుచ్చులు వచ్చేంత వరకు పెట్టుకున్నాను. సో వాటిని కూడా క్లిప్స్తో సెక్యూర్ చేసుకొని బోత్ సైడ్స్ ఒకసారి ఐరన్ చేసినట్టు ప్లీట్స్లా అనుకోవాలన్నమాట. ఈ శారీ అంత కంఫర్టబుల్గా లేదు. సో ఎక్కువ టైం తీసుకుంది శారీ కట్టడానికి. అట్లీస్ట్ ఒక 1 అవర్ తీసుకుంది అనమాట. మేము త్వరగా వెళ్ళాం కాబట్టి మాకు టైం సరిపోయింది. ఫైనల్గా ఇలా 10 స్టెప్స్ పెట్టిన తర్వాత మొత్తం 3 సైడ్స్ అంటే మిడిల్లో రైట్ సైడ్, లెఫ్ట్ సైడ్ సెక్యూర్ చేసుకోవాలి క్లిప్స్ తోటి. అండ్ నెక్స్ట్ మళ్ళీ ప్రాసెస్ స్టార్ట్ చేసి ఇంకొక 10 కుచ్చులు వచ్చేంత వరకు మళ్ళీ చేసుకోవాలి. సో టోటల్గా ఇలా క్లిప్స్తో సెక్యూర్ చేసుకొని ఈ శారీని పక్కన పెట్టేసుకోవాలి. సెలెక్ట్ చేసుకునే శారీ సాఫ్ట్గా ఉండటమే కాకుండా ఇలాగ కాంట్రాస్ట్ కలర్స్, లైట్ అండ్ డార్క్ కాంబినేషన్లో ఉండే కలర్స్ సెలెక్ట్ చేసుకుంటే మనకి అమ్మవారు చీర కట్టిన తర్వాత నిండుగా కనిపిస్తారనమాట. ముందు రోజు కట్టి ఉంచొచ్చో ఉంచకూడదో నాకైతే తెలీదు. నెక్స్ట్ వీక్ నుండి చేసుకునే వాళ్ళు, చేసుకోవాలి అనుకునే వాళ్ళకి నేను చెప్పేది ఏంటంటే శారీ డ్రేపింగ్ మాత్రం ముందు రోజు నైటే పెట్టేసుకొని మొత్తం కుచ్చులన్నీ ఐరన్ చేసినట్టు అనేసుకొని మీరు స్ట్రైట్నర్ అన్న యూస్ చేయొచ్చు. చేసుకొని ఫోల్డ్ చేసుకొని పక్కన పూజ గదిలో పెట్టుకున్నా చాలు. సో నెక్స్ట్ డే మీకు డ్రేప్ చేయడం ఈజీ అయిపోద్ది అనమాట. ఇంత టైం తీసుకోదు. సో మనం మార్నింగ్ లేచి ప్రసాదాలు చేసుకొని శారీ అలాగే రెడీగా ఉంది కాబట్టి మనకి అలంకరణ చేయడానికి కూడా ఈజీగా ఉంటుంది అనమాట. నెక్స్ట్ 10 ప్లీట్స్ కూడా అయిపోయాయి. ఇక్కడ 2 పెట్టాను కదా, సో ఆ క్లిప్స్ అన్ని తీసేసి మొత్తం అంతా ఒకట్లానే పెట్టేస్తున్నాను. అమ్మవారికి వేసే జ్యువెలరీ కూడా హడావిడిలో మనము పట్టుకున్నట్టే పెట్టేస్తాం కదా. సో అలా కాకుండా ముందు రోజు నైట్ శారీ డ్రేపింగ్, అలాగే అమ్మవారి జ్యువెలరీ కూడా పసుపులో కడగకపోయినా ఊరికి పసుపు నీళ్ళు చల్లేసి పక్కన పెట్టుకోండి. ఎందుకంటే మనం ఆల్రెడీ జ్యువెలరీ వేసుకున్నవే ఉంటాయి కదా, మన మీద పెట్టుకునేవి ఉంటాయి. సో అందుకని చెప్పేసి పసుపు నీళ్ళతో ఊరికలా చల్లేసి పక్కన పెట్టుకోండి. నెక్స్ట్ మేమైతే అమ్మవారు కొంచెం హైట్లో ఉండాలని చెప్పేసి ఇలాగ టీపాయ్ ఒకటి తీసుకున్నాము. కలసం పెట్టినప్పుడు ఏమేమైతే చేస్తామో అమ్మవారిని ప్రతిష్ఠించడానికి కూడా అవే చేస్తారనమాట నాకు తెలిసి. సో ఇలాగ వరిపిండితో ముగ్గు వేసేసి దానిపైన పసుపు, కుంకుమ, బియ్యము అవన్నీ వేసిన తర్వాత ఇంక మేము ప్రతిష్ఠించడానికి అరేంజ్మెంట్స్ చేసుకున్నాము. ఇందులో పెద్దవాళ్ళ హస్తం కూడా ఉంది అనమాట. అంటే మేము చిన్నపిల్లలమైనా కానీ పెద్దవాళ్ళు ఉంటారు కదా చుట్టుపక్కల తెలిసిన వాళ్ళు, వాళ్ళ సలహాలతోనే చేసాము. తెలియకపోయినా కానీ అడిగి తెలుసుకొని. సో మీకు ఇందులో ఏమన్నా తప్పుగా అనిపిస్తే ఇలా చేయకూడదు, అలా చేయకూడదు అని చెప్పి కింద కామెంట్ బాక్స్లో చెప్పండి, ఎటువంటి మొహమాటము లేకుండా. సో మేము తెలుసుకోవడం కూడా మంచిదే కదా. సో బియ్యం పెట్టేసిన తర్వాత ఇలా ఒక బిందె ఒకటి తీసుకున్నాం. కొంచెం హైట్ ఉన్నదే తీసుకోండి, ఎందుకంటే అమ్మవారికి చీర కట్టినప్పుడు కింద చీర కొంచెం మంచిగా ఎక్కువగా కనిపించాలి కదా, అందుకని చెప్పేసి మేము హైట్ ఉన్నది తీసుకున్నాం అనమాట. ఇంకా ఇక్కడ ఉన్న క్లిప్స్ అన్నీ తీసేసి ఇంక ఇప్పుడు మనం కుచ్చులు అరేంజ్ చేసుకోవాలన్నమాట. దీనికి మళ్ళీ శారీ అటు ఇటు జరగకుండా పైన కూడా ఇంకొక చిన్న బిందె అనమాట. కొంచెం బరువు ఉన్నదైతే అటు ఇటు కదులుకున్నా ఉంటుంది. ఇందులో కూడా కావాలంటే మీరు బియ్యం వన్ కానీ లేకపోతే పసుపు నీళ్ళు కానీ వేసుకోవచ్చు. అండ్ శారీ అంతా సెట్ చేసుకున్న తర్వాత మేము వేసుకుందామని చెప్పేసి అనుకున్నాం అనమాట. సో మంచిగానే శారీ సెట్ చేసాము. అండ్ పైన పెట్టిన బిందె ఉంది కదా, అందులో పసుపు కొమ్ము, నీళ్లు, పసుపు, కుంకుమ, పువ్వు వేసేసి దానికి ఇలాంటి ఒక కర్ర కట్టామన్నమాట. ఆల్రెడీ పసుపు కుంకుమ వేసాం కాబట్టి అక్షంతలు వేస్తే వేయచ్చు. మేము అక్షంతలు కూడా వేసుకున్నాం అనమాట. నెక్స్ట్ సో ఇప్పుడు పళ్ళు పాటు ఉంటుంది కదా శారీకి, సో ఆ శారీ పళ్ళు పాటు ఈ కర్ర పైనుంచి తీసుకొని వచ్చి ఇటు సైడ్ వేసుకోవాలన్నమాట. సో దానికి ఆ సపోర్ట్ కింద మేము ఆ కర్ర ఒకటి కట్టుకున్నాము. అండ్ నెక్స్ట్ శారీకి వెనక పార్ట్ కూడా బార్డర్ కనిపించేలా కట్టుకోవాలి. మనం కట్టుకోవడానికి అయితే బార్డర్ లోపలికి వెళ్ళిపోతుంది. సో అలా కాకుండా బోత్ సైడ్స్ బార్డర్ కనిపించేలాగా మీరు ఫోల్డ్ చేసుకోవాలన్నమాట.
ఇలా డ్రైప్ చేసిన తర్వాత సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకోవాలి. మేము సెలెక్ట్ చేసుకున్న సారీ లైట్ అండ్ డార్క్ కాంబినేషన్ కాబట్టి పర్వాలేదు, బాగుంది అనిపించింది. కానీ ఇంకొంచెం డార్క్ ఉంటే ఇంకా బాగుంది అనిపించింది. నెక్స్ట్ సేఫ్టీ పిన్తో సెక్యూర్ చేసుకున్న తర్వాత ఒక థ్రెడ్తో కట్టేసామన్నమాట. టోటల్గా బ్యాక్ సైడ్ కదలకుండా ఉంటుందని చెప్పేసి థ్రెడ్ కనిపించకుండా పైన అలాగా వడ్డానం పెట్టేస్తాం కదా. అండ్ పెట్టేసిన తర్వాత ఇంకా నగలన్నీ కూడా పెట్టేస్తాం అనమాట. మా సిస్టర్ వాళ్ళు ఒక కమ్యూనిటీలో ఉంటారనమాట. సో వాళ్ళ కమ్యూనిటీలో ఉండే మెంబర్స్ ఏంటంటే మ్యాక్సిమం అందరూ కూడా పారాయణం చేసేవాళ్ళు అండ్ గుడిలో సాంగ్స్ పాడేవాళ్ళు అనమాట. సో వాళ్ళందరినీ కూడా ఇన్వైట్ చేసింది ఒక 20 to 25 మెంబర్స్. సో ఒక సైడ్ వాళ్ళు హెల్ప్ చేస్తుంటే మేము ఇటు సైడ్ అలంకరణ చేస్తున్నాము. పూజ అంటేనే ఆడవాళ్ళది కదా, ఇంకా ఒకరికొకరు సాయం చేసుకుంటూ ఉంటే పని త్వరగా కూడా అయిపోతుంది. సో కలారం పెట్టడానికి పైన కొబ్బరికాయ పెడతాం కదా, దానికి కూడా పసుపు రాసి కుంకుమ పెట్టేసి దానికి అమ్మవారి కలారం కట్టేసాం అనమాట. ఫేస్ని కలారం అని అంటారు. సో మా అక్క అయితే చాలా ఫ్లవర్స్ తీసుకొని వచ్చింది అమ్మవారికి అలంకరించడానికి. అండ్ జడ కూడా పెట్టేసాం అనమాట. జడ పెట్టిన తర్వాత ఇంకా చాలా బాగున్నారు అమ్మవారు అయితే. ఫ్లవర్స్ అయితే చాలా తీసుకొని వచ్చింది అక్క. నేను అక్క ఒక్కొక్కటి ఇస్తూ ఉంటే మేము ఒక్కొక్కటి వేస్తూనే ఉన్నాము. మామూలుగా మనం కొన్ని ఎక్కువ పూలు పెట్టుకుంటేనే ఇంత అవసరమా మనకి అలా అనిపిస్తుంది. కానీ అమ్మవారికి ఎన్ని పూలు పెట్టినా కానీ నాకు ఎక్కువ అనిపించలేదు అనమాట. అందుకే అంటారేమో అమ్మవారు అలంకరణ ప్రియులు అని చెప్పేసి. ఇవన్నీ సెట్ చేసుకొని పూజ స్టార్ట్ అయ్యేసరికి 12 అయిందనమాట మాకు కరెక్ట్గా. అండ్ అందరూ కూడా వచ్చేసారు పారాయణం చేసేవాళ్ళు. అక్క ఎవరిని ఇంకా బ్రాహ్మణులని ఎవరిని పిలవలేదనమాట. అంతా మా అక్కకు తెలిసిన వాళ్ళు మాకు తెలిసిన వాళ్ళు మేమే చేసేసుకున్నాం మంచిగా. అండ్ నెక్స్ట్ ఇక్కడ మీకు కర్ర కనిపించకుండా అటు ఇటు ఫ్లవర్స్తో కవర్ చేస్తున్నాం అనమాట. సో ఫ్లవర్స్ ఎన్ని ఎక్కువ పెడితే అంత అందంగా అనిపించారనమాట అమ్మవారు. ఫ్లవర్స్ ఎక్కువయ్యాయి అనే థాటే రాలేదు అసలు. అండ్ నెక్స్ట్ అమ్మవారి ముందు కలసం పెట్టడానికి అని చెప్పేసి ఇలా ఒక ప్లేట్ తీసుకొని దాని మీద కూడా వరిపిండితో ముగ్గు, పసుపు, కుంకుమ, ఆ తర్వాత బియ్యము ఇవన్నీ వేసేసి పైన ఒక చెంబు పెట్టి దానికి కొబ్బరికాయ పెట్టామన్నమాట. సో ఏది మనం ప్రతిష్ఠించాలనుకున్నా కానీ ఫస్ట్ పసుపు, కుంకుమ, పూలు, అక్షింతలు ఇవన్నీ వేసేసుకొని పెట్టుకుంటాం కదా. సో ఆకులు కూడా ఏంటి అంటే మామిడాకులు వాడాం మేము. తమలపాకులు కూడా ఉన్నాయి కానీ ఇంకా మామిడాకులు 5 పెట్టేసి దానిపైన పసుపు రాసిన కొబ్బరికాయ అండ్ బొట్టు కూడా పెట్టాము. సో ఇప్పుడు చేస్తున్నది ఏంటంటే కలసానికి పైన బ్లౌజ్ పీస్ పెడతారు కదా, ఆ ఫోల్డింగ్ ఇప్పుడు మీకు చూపిస్తున్నాను అనమాట. చాలా రకాలు వచ్చాయి ఫోల్డింగ్స్. సో మాకు ఇంకా టైం లేక ఇంకా మేము ఎక్స్ట్రా డెకరేషన్స్ ఏం చేయలేదన్నమాట. అండ్ మేము ఏది చూస్ చేసుకున్నా కానీ కలర్ మాత్రం రెడ్ ఉండేలాగా చూసుకున్నాము పర్టికులర్గా. అమ్మవారికి ఎరుపు అంటే ప్రీతికరం కదా, అందుకని రెడ్ కలర్ ఉండేలాగా చూస్ చేసుకున్నాము. కలసానికి కూడా గంధము బొట్టు పెట్టేసి ఇంకా అలంకరణ చేసేలోపు దీపం పెట్టడానికి అని చెప్పేసి కుంతులు రెడీ చేస్తున్నాము. సో ఇక్కడ మేము వాడింది ఆవు నెయ్యి అనమాట. సో ఆవు నెయ్యే వాడాలి, లేకపోతే ఈ కుందులే పెట్టాలి అలా ఏం లేదండి. ఎవరి శక్తి కొలది వాళ్ళు. సో మా అక్క దగ్గర తనకు నచ్చినవి తెచ్చుకుంది కాబట్టి మేము అవి రెడీ చేస్తున్నాము అంతే. అండ్ ఇవి వచ్చేసి అమ్మవారిని ప్రతిష్ఠించాం కదా పక్కన పెట్టడానికి. ఒత్తులు వచ్చేసి పొడుగొత్తుల్ని రెండింటిని ఒకటిలా చేసి ఆ ఒత్తులు వేసాము. కలసం దగ్గర పెట్టడానికి అని చెప్పేసి ఇవి ఉన్నాయి కదా శంకు చక్ర దీపాలు, అవి పెట్టుకుందనమాట. ఈలోపు కలసం కూడా అలంకరణ చేసేసారు. కమ్యూనిటీలో మెంబర్స్ కూడా వచ్చి ఒక్కొక్కరు ఒక్కొక్క హెల్ప్ చేస్తున్నారనమాట మా సిస్టర్కి. నెక్స్ట్ ఇంకా అమ్మవారికి వెనకాతల ప్లేస్ కొంచెం మాకు ఆ ప్లేస్ అక్కడే ఉందన్నమాట, ఎక్కడ లేదు. కింద పెడితే కాళ్ళ దగ్గర అయిపోద్దని చెప్పేసి అమ్మవారిని ప్రతిష్ఠించాం కదా, పక్కన కొంచెం ప్లేస్ ఉంటే అక్కడ అమ్మవారి పట్టం పెట్టుకొని అమ్మవారికి కూడా బొట్లు పెట్టేసాము. అండ్ ఇది వచ్చేసి తామర పుష్పం ఉంటుంది కదా దాని కాడతో ఇలా చేసుకుని దండలాగా చేసుకున్నాం అనమాట. సో ఇది మాకు ఒక ఆంటీ చెప్పారు, చాలా బాగా ఉంది ఐడియా అండ్ మీకు యూజ్ అవుతుందని చెప్పేసి నేను చూపిస్తున్నాను. అటు ఇటు విరుచుకొని కొంచెం సాగదీయాలన్నమాట, అప్పుడు నారలా వస్తుంది కదా, దాంతో ఇలాగ దండలాగా చేసాం. అది కూడా వేసినా కానీ అమ్మవారికి అసలు నాకైతే ఎక్కువనే అనిపించలేదు. అండ్ పారాయణం చేసే వాళ్ళు కూడా వచ్చేసారు. మొత్తం అందరూ సాంగ్స్ పాడారనమాట. సాంగ్స్ అంటే గోవిందనామాలు, నెక్స్ట్ మణిద్వీపము, లలిత సహస్రనామము, సాయిబాబా చాలీసా, ఇలా అన్నీ. వాళ్ళు ఇంతకుముందే పారాయణం చేసేవాళ్ళు కాబట్టి ఇంకా అన్నీ కూడా వాళ్ళే చూసుకున్నారు. వాళ్ళే చెప్తున్నారు అక్కకి ప్రతిదీ ఇలా చేయాలి అలా చేయాలి అని. సో తెలిసిన వాళ్ళు ఉంటే ఇంకా మంచిదే కదా, మనం చేసే పొరపాట్లు కూడా తక్కువే ఉంటాయి. ఏదైనా కానీ ఒక్కరు చేసే దానికంటే ఇలా నలుగురితో పాటు చేసుకుంటే ఆనందం ఇంకొకలా ఉంటుంది. మీరు చేసుకునేటప్పుడైనా మీ తాహతుకు తగ్గట్టు ఒక 3 లేదా 5 పిలిచినా చాలు. వాళ్ళకి భోజనాలు పెట్టాలనే లేదు, తాంబూలం ఇచ్చినా కానీ చాలు. వచ్చిన వాళ్ళందరూ భోంచేసి అక్కని ఆశీర్వదించి తాంబూలం తీసుకొని వెళ్ళారు. ఈ శ్రావణ మాసంలో అంట సేమ్ ఏజ్ అని కానీ మనకన్నా చిన్నవాళ్ళు పెద్దవాళ్ళు అనేమి ఉండదంట. సో అందరికీ నా కాళ్ళకి నమస్కారం పెట్టి అక్షంతలు వేయించుకున్నారు. ఇక్కడి దాకా వచ్చారంటే మీకు నా వీడియో
కొంచెమైనా సహాయపడింది అని అనుకుంటున్నాను. ఇందులో మాకు తెలియకుండా ఏమన్నా పొరపాట్లు జరిగితే ఒకసారి కింద కమెంట్ బాక్స్లో కమెంట్ చేయండి తెలిసేలాగా. అమ్మవారి ఆశీర్వాదాలు మాతో పాటు మీ అందరికీ ఉండాలని కోరుకుంటూ ఓం వరలక్ష్మి దేవతాయ నమః.